ఢిల్లీలో ఆటో డ్రైవర్లను కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సెంట్రల్ ఢిల్లీ బెంగాలీ మార్కెట్లోని తోడర్మల్ పార్కు దగ్గరకు వెళ్లిన రాహుల్ అక్కడ గుమిగూడిన ఆటో రిక్షా డ్రైవర్లతో మమేకమయ్యారు. దాదాపు అరగంట పాటు వారితో ముఖాముఖి అయ్యారు. వారి రోజువారీ కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాహుల్. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం, వాహన నిర్వహణ ఖర్చులు భారం కావడంతో సంపాదన సరిపోవట్లేదని, కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్లు. వారితో మాట్లాడిన తర్వాత ఆటో డ్రైవర్లతో కలిసి లంచ్ చేశారు రాహుల్ గాంధీ. ఇటీవల మే 21 నుండి 23 వరకు ఢిల్లీ ఎన్సీఆర్ వ్యాప్తంగా 68కి పైగా రవాణా సంఘాలు భారీ చక్కా జామ్ సమ్మె నిర్వహించారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఛార్జీల సవరణలు చేపట్టాలని, తమకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా సామాన్యుడిగా రాహుల్ గాంధీ వారితో భోజనం చేస్తూ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీలో ఆటో డ్రైవర్లను కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సెంట్రల్ ఢిల్లీ బెంగాలీ మార్కెట్లోని తోడర్మల్ పార్కు దగ్గరకు వెళ్లిన రాహుల్ అక్కడ గుమిగూడిన ఆటో రిక్షా డ్రైవర్లతో మమేకమయ్యారు. దాదాపు అరగంట పాటు వారితో ముఖాముఖి అయ్యారు. వారి రోజువారీ కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాహుల్. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడం, వాహన నిర్వహణ ఖర్చులు భారం కావడంతో సంపాదన సరిపోవట్లేదని, కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డ్రైవర్లు. వారితో మాట్లాడిన తర్వాత ఆటో డ్రైవర్లతో కలిసి లంచ్ చేశారు రాహుల్. ఇటీవల మే 21 నుండి 23 వరకు ఢిల్లీ ఎన్సీఆర్ వ్యాప్తంగా 68కి పైగా రవాణా సంఘాలు భారీ చక్కా జామ్ సమ్మె నిర్వహించారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఛార్జీల సవరణలు చేపట్టాలని, తమకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకుండా సామాన్యుడిగా రాహుల్ గాంధీ వారితో భోజనం చేస్తూ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.